హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్ర సర్కారు కాంగ్రెస్ గవర్నమెంటు సీఎం రేవంత్ రెడ్డి గారు మైనారిటీల కోసం ఒక 2 పథకాలనైతే తీసుకురావడం అంటూ జరిగిందండి. ఆ పథకాల ఏంటి, అసలు అవి ఎవరెవరికి వర్తిస్తాయి, వాటి వివరాలు, అలాగే ఎక్కడ అప్లై చేసుకోవాలి, వంటి వివరాలన్నీ మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి. మైనారిటీలకు అలాగే మైనారిటీలలో ఉన్న వెనుకబడ్డ వర్గాలకు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అండి. ఇది తప్పకుండా ఈ వీడియో చూడండి. అంతకంటే ముందుగా మీకైతే ఒక విషయం చెప్తాను. ఆ, ఏదైనా కానీ ఇప్పుడు నేను చేసే ఈ ఛానల్లో మీరు నన్ను అడగాలనుకుంటే కింద మెసేజ్ రూపంలో అడగాల్సి ఉంటుంది కదా. అయితే ఇప్పుడు రాబోయే రోజులల్లా అలాంటి అవకాశం ఎవరికి ఉంటుంది, ఎవరికి ఉండదంటే యూట్యూబ్ నుంచి వెళ్ళి వచ్చిన రాబోతున్న ఒక కొత్త అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకుని రావడం అంటూ జరుగుతున్నదండి. ఎందుకంటే మీరు ఏ విషయమైనా అది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో స్కీమ్ల విషయమే కానీ, ఇంకా పెన్షన్ల విషయమే కానీ, ఇందిరమ్మ ఇండ్లే కానీ, రకరకాల స్కీమ్ల గురించి మీకు తెలియకున్నా నన్ను అడగాలనుకుంటే వీడియో కింద మెసేజ్ చేయాల్సి ఉంటుంది. అలా చేయాలంటే ఖచ్చితంగా మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే అలా సబ్స్క్రైబ్ చేసుకున్న వారికే కింద మెసేజ్లో పెట్టే అవకాశం అయితే త్వరలో రాబోతున్నదండి. ఆ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్లకు మెసేజ్లు పెట్టే విధం అయితే ఉండదు. ఇక రాబోయే రోజులల్లా ఈ 10 రోజులల్లో అయితే ఇలాంటి కొత్త అప్డేట్ అయితే రావడం అంటూ జరిగిందండి. అది యూట్యూబ్ నుంచి వెళ్ళి కొత్తగా వచ్చిన అప్డేటు. అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, మీరు ఏదైనా నాకు మీరు తెలపాలనుకున్నా, మెసేజ్ చేయాలనుకున్నా వారం రోజుల క్రితమే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక వారం రోజుల తర్వాతనే మెసేజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అందుకోసమే అందరికీ చెప్తున్నానండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, కింద హైప్ కూడా ఉంటుంది, హైప్ కూడా ఇవ్వండి. ఆ హైప్ ఇవ్వడం వల్ల కూడా మీరు కూడా యూట్యూబ్లో మంచిగా ఉన్నట్టుగా చూపిస్తుంది అన్నట్టు. మీరు కూడా యాక్టివ్గా ఉన్న పర్సన్ అని యూట్యూబ్ కూడా గ్రహిస్తుంది. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వెంటనే అందుకునే విధంగా యూట్యూబ్ నుంచి అయితే ఉంటుంది. అదే అండి విషయం. ఇక మనం పూర్తి వివరాలు తెలుసుకుందాము, వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఓకే. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు 2 కొత్త పథకాలు అయితే ప్రారంభించిందండి. మైనారిటీల సంక్షేమం కోసం ఈ 2 కొత్త పథకాలు ఉద్దేశించారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పేరుతో ఒంటరి మహిళలు, వితంతువులకు 50,000 రూపాయలు ఆర్థిక సహాయము ఈ పథకం ద్వారా అందిస్తారటండి. రెండోది ఏంటంటే, రేవంత్ అన్నక సహారా కింద ఫకీర్, దూదేకుల వంటి వెనుకబడిన మైనారిటీ వర్గాలకు 1,00,000 గ్రాంటుతో మోపెడ్స్ అందిస్తారు. ఈ పథకాలకు అక్టోబర్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందండి. ఇది నిన్నటి నుంచెల్లే ఈ పథకాలు 2 అమల్లోకి అయితే రావడం అంటూ జరిగిందండి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు నిరూపిస్తూ ఈ 2 కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలను ఇవాళ శుక్రవారం అంటే నిన్నటి రోజునే సెక్రటేరియట్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ పథకాలు మైనారిటీ వర్గాల్లోని వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, అనాథలు, అవివాహిత మహిళలు, ఫకీర్, దూదేకుల వంటి వర్గాలకు సహాయం అందిస్తారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన. ఈ పథకం కింద వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, అనాథలు, అవివాహితలు మహిళలకు 50,000 రూపాయల సహాయం అందిస్తారు. వారు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి, స్వయం ఉపాధి కల్పించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే రేవంత్ అన్నక సహారా ఈ పథకం కింద ఫకీర్, దూదేకుల వర్గాలకు 1,00,000 రూపాయల సహాయం అందిస్తారు. వాళ్ళు మోపెడ్స్ అంటే ద్విచక్ర వాహనాలు కొనుగోలుకు సాయం అందిస్తారు. ఫలితంగా వారు తమ జీవనోపాధిని మెరుగుపరుచుకోవడానికి ఈ పథకం సహాయపడుతుంది. ఈ పథకాలకు రూపాయలు 30 కోట్ల నిధులు కేటాయించారు. రిజిస్ట్రేషన్ సెప్టెంబరు 19వ తారీఖు నుంచి వెళ్ళి సెప్టెంబర్ 19, 2025 నుంచి
అక్టోబరు 6వ తారీఖు 2025 వరకు జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు ఈ వెబ్సైట్లోనైతే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చునండి. tgobms.cgg.gov.in అనే వెబ్సైట్ ద్వారా అప్లై చేయవచ్చు. ఈ పథకాల ప్రారంభోత్సవంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, మా ప్రభుత్వం మైనారిటీ వర్గాల్లోని అందరికీ సమగ్ర సంక్షేమాన్ని అందించడానికి కట్టుబడి ఉంది. ఈ పథకాలు వారి జీవితాల్లో మార్పును తీసుకొస్తాయి అని పేర్కొన్నారు. అదండి మొత్తం వీడియో గురించి. ఇది ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా అప్లై చేసుకోండి. మీకు గవర్నమెంట్ అయితే ఈ విధమైన 2 పథకాలను అయితే ప్రారంభించిందండి. నిన్నటి నుండి లేట్ చేయకుండా దరఖాస్తు చేసుకోండి. ఓకే.